మోస్ట్ ప్రాబబుల్లీ అమ్మాయిల్లోనే సమస్య ఉంటుంది, అబ్బాయిల్లో ఉండదు అని అనుకుంటారు. పెళ్ళైన మగవారు మేము రాము, నువ్వే చూపించుకో ప్రాబ్లం ఏంటో అంటారు. సో ఇది ఖచ్చితంగా రాంగ్ పర్సెప్షన్, డెఫినెట్గా రాంగ్ పర్సెప్షన్ అండి. మీరు చెప్తున్న చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆడవాళ్ళలో కాజెస్ ఎంత ఉంటాయో ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాజెస్ మగవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళు ఎందుకు అంటే వీర్యం అంటే సెమెన్ అనాలిసిస్ అని మనం ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో స్పర్మ్ కౌంట్ అంటే స్పర్మ్స్ ఎంత ఉండాలి, మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ స్పర్మ్స్ ఉండాలి అనేది యాక్చువల్లీ స్టాండర్డ్స్. ఆ స్పర్మ్ కౌంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు తరచుగా కలుస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ ఒక్కటే కాకుండా స్పర్మ్ మొటిలిటీ, దాని మూమెంట్ ఎట్లా ఉంది, స్పర్మ్ చూడటానికి మార్ఫాలజీ అంటే చూడటానికి ఎట్లుంది, నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా, స్పర్మ్స్ లైవ్ ఉన్నాయా, అవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ మనం చూస్తాం. ఇవన్నీ కూడా నార్మల్ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళని మనం 1 year ట్రై చేయొచ్చు అంటాం. నార్మల్ స్టాండర్డ్స్లో లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ అవసరం ఉంటుంది. ఈ స్పర్మ్ అబ్నార్మాలిటీస్లో మళ్ళీ తక్కువ కౌంట్, చాలా తక్కువ కౌంట్, విపరీతంగా తక్కువ ఉండడం, లేదా కొంతమందికి అస్సలు స్పర్మ్స్ ఉండకపోవడం. ఈ అస్సలు స్పర్మ్స్ ఎవరికైతే ఉండకపోయో వాళ్ళకి కొన్ని రకాలైన జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లైక్ క్లినిఫెల్టర్స్, ఇవన్నీ నేమ్స్ ఆఫ్ ద జెనెటిక్ ప్రాబ్లమ్స్. కొంతమందికి ఏంటి అంటే స్పర్మ్స్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి టెస్టిస్లోనే స్పర్మ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే బయట నుంచి ఏదైనా కాజెస్ ఉంటాయా అంటే స్మోకింగ్ అనేది ఎక్కువగా తీసుకునే వాళ్ళకి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ రెండు ఎఫెక్ట్ అవుతాయని ఎవిడెన్స్ చెప్తుంది. అలాగే ఆల్కహాల్ కూడా ఒకేషనల్గా కాకపోయినా ఒకేషనల్గా తీసుకున్న వాళ్ళకి మేజర్ ఎఫెక్ట్ ఉంది అని ఎవిడెన్స్ లేదు. కానీ ఎవరైతే డైలీ డ్రింక్ చేస్తారో, క్రానిక్గా ఆల్కహాల్ తీసుకుంటున్నారో వీళ్ళకైతే డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అలాగే స్పర్మ్ మొటిలిటీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగే ఆల్కహాల్కి, స్మోకింగ్కి అలవాటు ఉన్న వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటే ఇంటర్కోర్స్ చేయాలన్న ఫీలింగ్ ఉండకపోవడం, ప్రాపర్గా వాళ్ళు ఎరెక్షన్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే వైఫ్తో కలిసే టైంలో ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని మనకి ఎవిడెన్స్ చెప్తుంది. ఇట్లానే చూసుకుంటే ఈ ఫ్యాక్టర్సే కాకుండా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్. మగవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే 35-40కే చాలా మంది జెంట్స్కి డయాబెటీస్ వచ్చేస్తుంది. సో డయాబెటీస్ ఉండి ప్రాపర్గా షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ స్పర్మ్ కౌంట్ అబ్నార్మల్ ఉండడానికి.